కిర్లంపూడి మండలంలో జరుగుతున్న వివిధ రెవెన్యూ సదస్సుల్లో పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావులు పాల్గొని రైతుల నుండి వారి యొక్క సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సుకు కిర్లంపూడి తహసీల్దార్ జె చిరంజీవి అలాగే డిప్యూటీ తహసీల్దార్ కూన సాయి కిరణ్ నేతృత్వంలో వహించారు. అందులో భాగంగా మండల గ్రామమైన చిల్లంగి గవర్ల పెద్దరామాలయంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఆర్డీఓ శ్రీరమణి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు రైతుల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రైతు సమస్యలు నిర్మూలించేందుకు ఈ విధమైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాళ్ల వెంకటేష్, ఎడ్ల మురళీకృష్ణ, పల్లా వీరబాబు, అలాగే దేవదయ అధికారి జె సత్యనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి, విఆర్ఓలు పివివి సత్యనారాయణ, మంకిన నోకబాబు, అలాగే గ్రామ సర్వేయర్లు వీరేష్ బాబు, బి ప్రకాష్, పి శివ పాల్గొన్నారు. ఒకటి చేసింది దాన్ని రెక్టిఫై చేసి దాని సమాధానం ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలని చెప్పేసి వీళ్ళు బాగానే. అందరికీ నమస్కారం అండి. మనకి గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్ట్ అనేది రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే దీంట్లో గతంలో జరిగినటువంటి రెవెన్యూ రీసర్వే జరిగింది. ఆ రీసర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే మా రెవెన్యూ రికార్డులో కానీ లేకపోతే మీ దగ్గర పాస్బుక్స్లో కానీ ఏమైనా తేడాలు ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా అందరికీ కూడా ఆ పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక 4 రోజుల పాటు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ముందుగా గ్రామాల్లో, తర్వాత మనకి టామ్ ద్వారా, బీటాప్ టామ్ ద్వారా, తర్వాత మైక్లో అనౌన్స్ చేశాము. తర్వాత ఇవన్నీ కూడా ముందుగా గ్రామాల్లో ఏ రోజు గ్రామ సభ ఎక్కడ జరుగుతుంది అనేది మేము ముందుగా తెలియపరచడం జరుగుతుంది. ఆ తర్వాత రైతులందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొని వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ సమస్యలు ఏదైనా సరే, ఏదైనా ఆన్లైన్ కావడం కానివ్వండి, లేదా ఆధార్ లింక్ కావడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఏదైనా సరే వీటిలో ఈ రెవెన్యూ సంస్థలో అది కంప్లీట్ చేసుకోవాలి. ఇవి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ప్రిషియస్ తీసుకుంది. దీంట్లో ప్రతి ఒక్క అర్జీ కూడా మనం పీజీఆర్ఎస్ పోర్టల్లో మేము అప్లోడ్ చేస్తాము. అది గవర్నమెంట్ చూస్తుంది. తర్వాత దాంట్లో పరిష్కారం ఏమి ఇచ్చామనేది కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. మీకు ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటి అనేది కూడా గవర్నమెంట్ హై లెవెల్లో కమిటీ ఉంటుంది, మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది, అట్లాగే మనకి స్టేట్ లెవెల్లో కమిటీ ఉంటుంది. ఈ స్టేట్ లెవెల్ కమిటీ అనేది మీకు సరైన పరిష్కారం చూపించామా లేదా అనేది కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎక్కడైనా తేడా ఉంటే మా మీద జనరల్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము దాదాపు ప్రతి అర్జీకి కూడా దానికి విధానపరమైనటువంటి పరిష్కారం అనేది మేము చూపించాలి. కాబట్టి రెవెన్యూ సదస్సు అనేది ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలా. చిన్న విషయాలకి కలెక్టరేట్కి, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇలాంటి సమస్యలకి ఇలాంటివి మేము పెట్టినప్పుడు మాకు ఇక్కడికి వచ్చి అందరూ అర్జీలు కనుక ఇచ్చినట్టయితే మేము దాన్ని పరిష్కరించడానికి బాగా ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఈ వేదికని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాది కిల్లంగి గ్రామం, కిల్లంపూడి మండలం గ్రామస్తులు. నా పేరు బాలాట్ల శ్రీనివాస్. ఈ గ్రామ సదస్సులని పెడుతున్నారు. ముందుగా ఈ నెలలోనే ఒక సదస్సు అనేది పెట్టారు. అవి కొంతమంది రైతులు పాల్గొన్నారు. వారి సమస్యలు ఎంతవరకు తీర్మానం చేశారో ప్రభుత్వం వారు తెలియదు. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాల్గొన్న రీసర్వేని పెట్టి నా సొంత అభిప్రాయాన్ని చెప్తున్నాను. నా భూమి 3 ఎకరాలు 44 సెంట్లు ఉండగా 4 సెంట్లు తగ్గించి 39 సెంట్లుగా నాకు అరంగల్లో నామోదు చేయడం జరిగింది. దాన్ని నేను మళ్ళీ రెక్టిఫై చేసి ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ పెట్టడం జరిగింది. దానివలన నాకు రెక్టిఫై చేయలేదు. అదే భూమి ఉందని చెప్తున్నారు. అది సర్వేకి వచ్చి సర్వే కూడా నాకు సంతృప్తికరంగా చేయటం లేదు. ఇది నాకు ఈ అనుభవం. గత ప్రభుత్వంలో లేని సర్వే చేసి లేని సమస్యలన్నీ తీసుకొచ్చారని నా అభిప్రాయం. దీని మీద అధికారులు స్పందించి ఉన్నట్టుగా సర్వే చేసి యాక్చువల్గా గత FMB ప్రకారం నా భూమి అక్కడ నా పొజిషన్లో ఉంది. కానీ ఈ రోజుని నాకు 5 సెంట్లు, సుమారు 4-5 సెంట్లు తగ్గించి నాకు అరంగల్లో నామోదు చేసి